వెల్కమ్ టు మై ఛానల్. విజయవాడలో క్లైమేట్ అయితే ఒకేసారిగా చల్లగా అయిపోయింది. సో వేడిగా ఏమైనా తినాలనిపించింది. లాస్ట్ టైం వెజ్ శాండ్విచ్ అయితే చేశాను కదా, చాలా బాగా వచ్చింది. సో ఈసారి చికెన్తో ట్రై చేద్దామని చికెన్ శాండ్విచ్ అయితే చేయబోతున్నాను, చూసేయండి. చికెన్ శాండ్విచ్ కోసం ముందుగా చికెన్ అయితే కావాలి. బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. ఆ చికెన్ ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని సాల్ట్, పసుపు, ఇంకా కారం, ఇంకా ధనియా పౌడర్, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా లెమన్ అయితే వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మిక్స్ చేసుకున్న చికెన్ని ఒక 10 to 15 minutes పక్కన పెడితే చాలు, ఎక్కువసేపు ఏం అక్కర్లేదు. సో అలా 10 to 15 minutes పక్కన పెట్టేసినాక ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో అయితే బటర్ అప్లై చేసుకోవాలి. బటర్ ప్లేస్లో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బటర్ అప్లై చేసుకున్నాక ప్యాన్ మొత్తం ఈ మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. చికెన్లో నుంచి వాటర్ వస్తుంది, ఆ వాటర్తో చికెన్ కుక్ అయిపోతుంది. మనం కొంచెం ఫ్రై అయ్యేలాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, అప్పుడే వాటర్ అయితే వచ్చేసినాయి, ఆ వాటర్తో కుక్ అయిపోతుంది. కొంచెం పీస్ సాఫ్ట్గా అయ్యి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేస్తే చాలు. ఇదిగోండి, ఇలా అయితే సరిపోతుంది. నెక్స్ట్ యాజ్ యూజువల్గా శాండ్విచ్ బ్రెడ్ అయితే తీసుకోవాలి. దానిపైన నేను పిజ్జా సాస్ అయితే అప్లై చేశాను. మయోనీస్ అప్లై చేయొచ్చు, టమాటో కెచప్ అప్లై చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. నేను పిజ్జా సాస్ ఉందని అది అప్లై చేశాను. ఈ ఫ్రై అయిన చికెన్ ఇలా చిన్న చిన్న పీసెస్గా స్మాష్ చేసుకోవాలి. సో మనకి ఆ పీసెస్ ఎక్కువ చికెన్ ఉంటుంది అనమాట, అలా స్మాష్ చేసుకొని పెట్టుకుంటే. సో అలా స్మాష్ చేసిన చికెన్ అయితే పిజ్జా సాస్ అప్లై చేసిన బ్రెడ్ పైన అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా మొత్తం పెట్టేసుకున్నాక దానిపైన అయితే చీజ్ యాడ్ చేసేసుకుంటున్నాము. చీజే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట శాండ్విచ్కి. ఎంత ఎక్కువ చీజ్ వేసుకుంటే అంత బాగుంటుంది శాండ్విచ్. సో చీజ్ మొత్తం బ్రెడ్ పైన అయితే పెట్టేసుకోవాలి. చాలా బాగుంటుంది గైస్. ఈవినింగ్ టైంలో స్నాక్గా ట్రై చేయండి. చాలా క్విక్గా అయిపోతుంది కొంచెం ఇంగ్రీడియంట్స్తో. ఒకటి తింటే పొట్ట ఫుల్ అయిపోతుంది, అంత బాగుంటుంది. సో మొత్తం చీజ్ నీట్గా అప్లై చేసేసుకున్నాను చికెన్ పైన. ఇంకా కావాలంటే చీజ్ ఇంకా ఎక్కువ కావాలంటే మీరు చికెన్ యాడ్ చేయకముందు కూడా చీజ్ వేసి చికెన్ వేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఆరిగానో అయితే వేస్తున్నాను, కొంచెం టేస్టీగా ఉంటుందని చెప్పేసి. మొత్తం చీజ్ పైన ఆరిగానో మొత్తం అప్లై చేసినాక అలానే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసాను. చిల్లీ ఫ్లేక్స్ కూడా ఉంటే కొంచెం స్పైసీగా ఉంటుందని చెప్పి. ఇంకా మొత్తం అయిపోయింది. ఇంకా నార్మల్ బ్రెడ్ తీసుకొని మొత్తం ఇలా కవర్ చేసేసుకొని కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి, లేకపోతే ఊడిపోయి మధ్యలో స్టఫ్ అంతా బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. గట్టిగా ప్రెస్ చేసుకున్నాక మళ్ళీ సేమ్ ప్యాన్లో బటర్ అప్లై చేసుకొని దానిపైన మన శాండ్విచ్ అయితే కొంచెం ప్రెస్ చేస్తూ పెట్టేసుకోవడమే. ఎక్కువసేపు ఫ్రై చేయక్కర్లేదు గైస్, ఆల్రెడీ చికెన్ ఫ్రై చేసి ఉన్నాము. చీజ్ మెల్ట్ అయ్యి బ్రెడ్ చీజ్ ఒక దగ్గర అయ్యేలాగా ఫ్రై చేసుకుంటే చాలు, ఎక్కువసేపు ఏం అక్కర్లేదు. సో ఒక 3 to 4 minutes ఇటు, నెక్స్ట్ ఒక 4 to 5 minutes నెక్స్ట్ సైడ్ కూడా మనం ఫ్రై చేసుకుంటే మన శాండ్విచ్ అయితే రెడీ అయిపోయినట్టే. చల్లని క్లైమేట్లో ఇలాంటి శాండ్విచ్ అప్పటికప్పుడే వేడిగా చేసుకొని తింటే అసలు సూపర్ ఉంటుంది. టమాటో కెచప్ ఉండాలి గైస్, ఊరికే తినాలి అంటే తినలేము. సో కెచప్తో తింటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, చీజీగా చికెన్. నాన్ వెజ్ లవర్స్కి అయితే ఖచ్చితంగా నచ్చుతుంది, తప్పకుండా ట్రై చేసేయండి. నన్ను చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత టేస్టీగా ఉంది అని చెప్పి. తినేసాను ఫుల్గా, ఒక్కటి తినగానే అసలు పొట్టంతా ఫుల్ అయిపోయింది. టొమాటో కెచప్ సైడ్ పెట్టుకొని తింటే తినేయచ్చు, చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి గైస్. చూసారు కదా శాండ్విచ్ ఎంత బాగుందో. ఇలా చల్లచల్లని క్లైమేట్లో ఇలా స్నాక్స్ చేసుకుని తింటే అసలు ఆ ఫీలింగే వేరు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా క్విక్ అయిపోతుంది. ఇంకా వెజ్ శాండ్విచ్ అయితే మనం వెజ్జెస్ అన్ని కట్ చేయడానికి టైం పడుతుంది, దీనికి ఆ టైం కూడా ఉండదు. చికెన్ ఒకటి ఉంటే చాలు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీ కిడ్స్ అయితే చాలా బాగా ఇష్టపడతారు. దిస్ ఫర్ ద వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై గైస్.